కొరింథీ సంఘానికి పౌలు గారు ఒక చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. దాంట్లో భాగం ఏంటంటే పండుగ ఆచరిద్దాం. అందరు చెప్పండి, ఏం ఆచరిద్దాం? పండుగ ఆచరిద్దాం, లేక పండుగ చేద్దాం. ఆ పండుగ ఎలా చేద్దాం? ఇప్పుడు మీరు కూడా ప్రస్తుతం మనోహరమైన ఉపవాస పండుగల్లో ఉన్నారు. ఉపవాసం ఎలా ఉండాలి? పండుగ ఎలా చేయాలి? భక్తి ఎలా చేయాలి? ప్రస్తుతం ఆ క్రైస్తవ్యం కలుషితమైపోయిన పరిస్థితులు, రకరకాల సంఘాలు, రకరకాల ఉపదేశాలు, రకరకాల పరిస్థితులు కదండి. ఒకళ్ళేమో వాయిద్యాలు వాయించాలి అంటారు, మరొకరేమో వాయిద్యాలు వాయించకూడదు అంటారు. ఒకళ్ళేమో స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, నోరు తెరిస్తే బాగోదు అంటారు. ఏమంటే ఒక్కొక్కళ్ళు దేవుని మాటలు ప్రకటించే స్త్రీలు సైన్యంగా ఉన్నారు అని ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఒకరేమో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది అంటారు, మరికొందరేమో అభిషేకం ఎప్పుడో ఆగిపోయింది అంటారు. ఇలా రకరకాల ఉపదేశాలు, రకరకాల సంఘాలు, సంఘాలలో పోటీలు ఏవండి కదా. ఇక ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏది వినాలో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది అనుసరించాలో, ఏది అనుసరించకూడదో తెలియని అయోమయ పరిస్థితుల్లో చాలామంది ఆత్మీయ జీవితాలని పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయతని పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయతలో వెనకబడిపోతూ ఉన్నారు. గనుక ఈ సందర్భంలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనం పండుగ ఎలా చేయాలి, లేక మన భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలి. ఇక్కడ దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, పాతదైన పులిపిండితో కాకుండా. ఏ పిండి? నేను సింపుల్గా 2 భాగాలుగా చెప్తాను, ఓకేనా? ఒకటి, పులిసిన పిండితో కాకుండా పులియని రొట్టెతో పండుగ చేద్దాం. ఇది దేంతో కాకుండా? పులిసిన దానితో కాకుండా పులియని రొట్టెతో పండుగ చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకేనా? చాలా సింపుల్గా, ఒకటి పులిసింది, 2 పులియంది. పులిసినది అనే దానికి ఇక్కడ 3 పదాలు వాడాడు. పులిసినది అంటే ఒకటి పాతది, 2 దుర్మార్గత, 3 దుష్టత్వం. ఒకటి పాతబడిపోయింది, 2 దుర్మార్గత, 3 దుష్టత్వం. ఇటువంటి పులిపిండితో కాకుండా నిష్కాపట్యము, సత్యము అనే పులియని రొట్టెతో పండుగ చేద్దాం, లేక భక్తి చేద్దాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఇది దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని ప్రోత్సహిస్తున్న విధానం. కొరింథీ సంఘంలో రకరకాల బలహీనతలు చోటు చేసుకున్నాయి. వాటన్నిటిలో ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, పులిసిన పిండితో కాకుండా పులియని రొట్టెతో పండుగ చేద్దాం, భక్తి చేద్దాం, మన ఆత్మీయతని కొనసాగిద్దాం అని. అసలు పండుగ ఎందుకు చేయాలి? బైబిల్ గ్రంథంలో మీరేం కంగారు పడబక్క, నేను నెమ్మదిగా చెప్తాను. ఏ రెఫరెన్స్ చదవాలో అది చెప్తే అది మాత్రమే చదవండి. 7 పండుగలు పాత నిబంధన గ్రంథంలో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో కూడా ప్రధానమైనది, మొట్టమొదట వచ్చే పండగ పేరు పులియని రొట్టెల పండగ, లేక సింపుల్గా చెప్పాలంటే
పస్కా పండుగ. అందరు చెప్పండి, ఏ పండగ అది? పస్కా పండుగ అన్న, పులియని రొట్టెల పండగ అన్న, పొంగని రొట్టెల పండగ అన్న ఒకటే. హల్లెలూయా, ఓకేనా? అసలు ఈ పండగ ఎందుకు చేయాలి? మొట్టమొదటి పండగ పులియని రొట్టెల పండుగ. అసలు అది ఎందుకు చేయాలి? ఇక్కడ క్రొత్త నిబంధనలో పౌలు గారు, దైవజనుడు పౌలు గారు పండగ చేద్దాం. ఎఫెక్ట్ తీసి హాల్ అవుతుంది, హాల్ ఎంటబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. క్రొత్త నిబంధనలో పౌలు గారు పండగ చేద్దామని ప్రోత్సహిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా పండుగ చెయ్యండి అని దేవుడే ఒక కట్టడ నియమిస్తున్నాడు. పండగ, అసలు పండగ అంటే ఏంటి? కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు వండుకోవడం, చక్కగా కడుపు నిండా తిని ఆ రోజు ఇక వేరే ఆలోచనలేవి ఉండవు, సంతోషించడమే. కుటుంబ సభ్యులంతా కలుసుకొని హ్యాపీగా సంతోషించడం పండగ కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమందికి పండగ దండగ అయిపోతుంది. పండగ ఖర్చు తప్ప ఫలితం కనబట్టల. ఆ సంతోషం ఆ ఒక్కరోజు తప్ప తర్వాత రోజు కనబడలా. కావాలంటే చూడండి, ఇక నెక్స్ట్ మంత్లో వచ్చేస్తుంది కదా, ఏంటది వస్తుంది కదా. ఖర్చు తప్ప ఇంకేమైనా ఉందా? ఏమండి, ఒక్కొక్కడికి 2 జతల బట్టలు, అక్కడెక్కడో మూల మీద పైన పెట్టిన అంట్లన్నీ తీసి చింతపండు వేసి రుద్దడం, అవునా? మళ్ళా సర్దడం. ప్రయాస తప్ప ఏమైనా ఉందా? బతుకేమైనా మారిద్దా? పరిస్థితులు మారతాయా? మారవు కదా. ఈరోజున పండుగలు అది. పండుగ అంటే నీ జీవితాన్ని వెలిగించాలి. ప్రైజ్ ద లార్డ్. పండుగ అనంటే నీ జీవితంలో అదొక నిత్య సంతోషంలాగా కొనసాగాలి. అది నిజమైన పండుగ అంటే. ఈరోజున రకరకాల పండుగలు ఉన్నాయి, కానీ ఏమంటే మనిషి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడంలా కదా. అందుకని ఇప్పుడు నేను కొన్ని విషయాలు, ఈ పండుగ ఎలా చేయాలి, పాత నిబంధనలో ఈ పండుగను గురించి ఏం చెప్పారు, క్రొత్త నిబంధనలో పౌలు గారు చెప్పాడు కదా, యేసు ప్రభు ఏం చెప్పాడు, 3 కోణాలుగా నేను మీకు నెమ్మదిగా చెప్తాను. మీరేం కంగారు పడబాకండి. ఒక్కసారి అసలు పండుగ ఎందుకు చేయాలి ఆ పాయింట్ నేను మీతో చెప్తా. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం 17వ వాక్యం. నిర్గమకాండం 12వ అధ్యాయం 17వ వాక్యం. చాలు, అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇశ్రాయేలీలకి దేవుడు చెప్తున్న మాట ఇది. మీరు బాగా వినండి, నెమ్మదిగా గమనించండి, ఓకేనా? చాలా విలువైన మాటలు ఇవి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ మాటలు చెప్పాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఈ 17వ వచనంలో అంటాడు, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించండి. ఆచరింపవలెను అంటే ఖచ్చితంగా చేసి తీరాలి అన్నాడు కదా. అన్నవాడు ముగింపులో అంటాడు, ఏమండి, ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండాలి, ఆచరించండి. ఇది తరతరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎన్ని తరాలకి? తరతరములకు ఇది నిత్యమైన కట్టడ అని దేవుడు చెప్పాడు. అసలు ఎందుకు ఈ పండుగ నియమించాడంటే,
మళ్ళొక్కసారి అదే వాక్యం చదవండి, మళ్ళీ చెప్తా మీకు. అది ఎందుకు ఆ పండగ ఆచరించాలి అనంటే, ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలకి రప్పించి తిని. చాలు. అసలు ఆ పండగ రోజు ఏం జరిగింది? కిస్మిస్ పండగ చేస్తాం, దానికి కారణం ఏంటి? యేసు ప్రభు పుట్టాడు. ఈస్టర్ పండగ చేస్తాం, దానికి కారణం ఏంటి? యేసు ప్రభు లేచాడు. అంతే కదా. ఒక పండగ చేశారంటే దానికి ఏదో ఒక రీజన్, ఏదో జరిగింది, దానికి జ్ఞాపకంగా తలుచుకుంటూ ఆచరించేదే పండగ కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఏమండి, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఈ దినమందే. ఆ మాట మీరు రౌండ్ చేసుకున్న పర్లా, అండర్లైన్ చేసుకున్న పర్లా, అందరు ఆ పదాన్ని పలకండి. ఈ దినమందే అనండి, మరొక్కసారి అనండి. ఏ రోజు? అది ఏ రోజు? పులియని రొట్టెల పండుగ ఆచరించిన రోజు, పులియని రొట్టెల పండుగ చేసిన రోజు, జరిగించిన రోజు. వాస్తవానికి అందరూ నన్ను చూడండి, ఈ పులియని రొట్టెల పండుగని సుమారుగా 7 రోజులు చెయ్యాలి. ఎన్ని రోజులు చేయాలి? అప్పుడేమనాలి? వాస్తవానికి ఈ దినముల యందే అనాలి. అవునా? దినములు అన్నాడా, దినము అన్నాడు అక్కడ? చెప్పండి. ఎన్ని రోజులు జరపాలి? 15వ వచనం చూడండి. 7 రోజులు పులియని రొట్టెలు తినాలి. మొదటి దినం మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి ఏమైపోతాడు? ఇప్పుడు నన్ను చూడండి, ఇంతకీ ఎన్ని రోజులు చేయాలి పండగ? మాట్లాడండి కదా. ఎన్ని రోజులు చేయాలి? కానీ ఇక్కడ 17వ వచనంలో రోజులు అన్నాడా, రోజు అన్నాడా, దినములు అన్నాడా, దినం అన్నాడా? దీనికోసం నేను మరలా నొక్కి నొక్కి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇక్కడే ఒక చక్కటి ఆశీర్వాదం దాగి ఉంది. ఆమేన్. చాలా విలువైన విషయం ఆ మాటలో పొందుపరచబడింది. అదేంటంటే, పులియని రొట్టెల పండుగని ఆచరించమని దేవుడు చెప్పాడు కదా. ఎప్పుడైతే ప్రారంభించారో ఇంకా ముగించనే లేదు, జస్ట్ ప్రారంభించారు. అది మొదటి రోజు మాత్రమే. కానీ గొప్ప సంగతి ఏంటంటే, ఆ మొదటి రోజే దేవుని కార్యము మొదలయ్యింది. ఆ మొదటి రోజే ఏం మొదలైంది? అందరు చెప్పండి ఆ పదాన్ని. దేవుని కార్యము ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి ఆ దేవుని కార్యం అనంటే, చాలా చక్కటి మాట. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి. ఎక్కడి నుంచి ఎప్పుడు? పులియని రొట్టెల పండుగ చేసిన మొదటి దినాన్ని. ఎక్కడి నుండి ఎక్కడికి? వెలుపలికి. అనండి. హల్లెలూయా. అంటే ఆ రోజే దేవుడు విడుదల దయచేశాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు అనగా బైబిల్ గ్రంథమంది ఇనుప కొలిమి. ఐగుప్తు అనగా ఇబ్బంది కొలిమి. ఐగుప్తు అనగా శ్రమల కొలిమి. ఇది ఒక్కరోజు కొలిమి కాదు, 4 రోజులు కొలిమి కాదు, 1 సంవత్సరం 10 సంవత్సరాలు కొలిమి కాదండి. 430 సంవత్సరాల కొలిమి. ఎన్ని సంవత్సరాలు? చదవండి 40వ వాక్యం, 12వ అధ్యాయం 40వ వాక్యం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలం. ఇప్పుడు తలలు పైకెత్తినను చూడండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో? ఐగుప్తు అంటే ఏంటి?
శ్రమల కొలిమి, ఇబ్బందులు కొలిమి, ఏమండి చెప్పానా, పరీక్షలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీళ్ళు, ఇంకా చెప్పాలంటే బానిసత్వం, దాసత్వం, వెట్టి చాకిరి. అర్థమవుతుందా? గొడ్డు చాకిరి. ఇది ఒక్కరోజు కాదండి, 430 సంవత్సరాలు. అంటే మనుష్యులు చనిపోతున్నారు, మరొక క్రొత్త తరం వస్తుంది, కానీ విడుదల కలగడంలా. అవునా? తరతరాల శాపం వెంటాడుతుంది. 430 సంవత్సరాలు, ఎన్నో తరాల శాపం. కానీ గొప్ప సంగతి చెప్పనా, ఎప్పుడైతే ఈ పులియని రొట్టెల పండుగ మొదలు పెట్టారో ఆ మొదటి రోజే 430 సంవత్సరాల శాపమునకు ముగింపు కలిగింది. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విషయం మీకు అర్థమైందా? అంటే రొట్టెలు తినే పండగ అంటే అది తిండిపోతు పండగ కాదు. ఏమండి, నువ్వెన్ని రొట్టెలు తింటావు, నేనెన్ని రొట్టెలు తింటా అని పోటీ పడే పండగ కాదు ఇది. ఇది విడుదల పండుగ. ఆమేన్. ఈ ఉపవాస మనోహర పండుగల ద్వారా మీరు విడుదల పొందుదురుగాక. ఎన్ని సంవత్సరాల శాపం మిమ్మల్ని తరుముతున్నా ఈ రాత్రి మీరు విడుదల పొందుదురుగాక. ఎన్ని సంవత్సరాల కన్నీళ్లు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా ఈ ఉపవాస పండుగల ద్వారా మీకు నా దేవుడు విడుదల దయచేయునుగాక. ఈ ఉపవాస పండుగలు ముగించుకు మునిపే ఇనుప కొలిమి, ఇబ్బందుల కొలిమి, శ్రమల కొలిమి లాంటి ఇబ్బందులలో నుంచి నా దేవుడు మిమ్ములను విడుదల దయచేయునుగాక, మిమ్ములను విడిపించునుగాక. హల్లెలూయా. విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అసలు ఎందుకు పండగ చేయాలి? ఆమేన్, హల్లెలూయా. విషయం మీకు అర్థం. ఎందుకు పండగ చేయాలి? ఐగుప్తులో నుంచి వెలుపలకి రావాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలండి? ఇంకొక మాట కూడా మీతో చదివిస్తా. నిర్గమకాండం దగ్గర పెట్టుకోండి. ఇంకొక మాట, నహూము గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం. నహూము గ్రంథం, అసలు గ్రంథం ఉందని తెలుసా? మీకా గ్రంథం తర్వాత. ఏ గ్రంథం తర్వాత? హబక్కూకు గ్రంథానికి ముందు, రెండింటి మధ్యలో ఉంది. చూడండి, ఎతకండి, దొరుకుతాడో లేదో చూద్దాం. నహూము దొరికాడా? 1వ అధ్యాయం చివరి వాక్యం, 2వ భాగం చదివేస్తే అయిపోదు. యూదా, నీ పండుగలను ఆచరించు, నీ మొక్కుబడులు చెల్లించు. ఇప్పుడు అందరు కలిసి ఆమేన్ చెప్పండి. మీకు ఇక్కడ కూడా విషయం అర్థమవుతుందా? ఇక్కడ నహూము గ్రంథకర్త లేక ప్రవక్త చెప్తున్నాడు దేవుని ప్రజలతో. యూదా అంటే ప్రజలందరినీ కలిపి పిలుస్తున్నాడు. యూదా వారలారా, నీ పండుగలను ఆచరించు. ఆమేన్. అందరు చెప్పండి, ఏం ఆచరించాలి? నీ పండుగలు నువ్వు ఆచరించు. ఎప్పుడైతే ఆచరిస్తావో ఏం జరిగిందో తెలుసా? వ్యర్థుడు నీ మధ్యలో ఇక సంచరించడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక నీ కళ్ళకి కనపడడు. ఆమేన్. వ్యర్థుడు నీ మధ్యలో ఇక వాడు బొత్తిగా నాశనం అయిపోయాడు. ఇదండి వాగ్దానం. ఏంటంటే పండగను ఆచరించావా, విడుదల కలుగుతుంది. పండగను ఆచరించావా, వ్యర్థుడు సంచరించడు. పండగను ఆచరించావా, వాడు బొత్తిగా నాశనం అయిపోతాడు. ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు నిన్ను వేధిస్తున్నారో, ఎవరు నీ శ్రమలకు కారణమవుతున్నారో వారు నీ మధ్య సంచరించరు. ప్రైజ్ ద లార్డ్. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో పండుగలను ఆచరించాలి. ఆమేన్. పండుగ ఏం చేసిందంటే 430 సంవత్సరాల శాపానికి ముగింపు కలుగు చేసింది. ఇంతకంటే ధన్యత ఏముందండి? ఇంతకంటే ఆశీర్వాదం ఏముందండి? ఈ 7 దినాల ఉపవాస మనోహర పండుగలలో
ఏవండి, 6వ రోజు మనం ప్రభు సన్నిధిలో కూడుకొని ఉన్నాం. నిశ్చయముగా నీవు కూడా దేవునితో ఒక తీర్మానం చేసుకో. హల్లెలూయా. ఎలా చేయాలి పండగ? పులిసిన దాంతోనో పులియని దాంతోనా? పులిసిన దాంతోనో పులియని దాంతోనా? పులియని వాడితో కదా. నేను అంటాను, నీ ఉపవాసం ఉండవలసిన రీతిగా ఉండాలి. అది పులిసిందా పొంగిందా కాదు, అర్థమవుతుందా? చెయ్యవలసిన క్రమంలో నువ్వు చేస్తే నీ భక్తి, నీ ఆత్మీయత, నీ పరిశుద్ధత, ఏవండి, నువ్వు ఉండవలసిన రీతిలో ఉంటే చేస్తే ఖచ్చితంగా దేవుడు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు ఏ పండగ? దీని పేరు అందరు పదాన్ని బలకండి. పులియని రొట్టెల పండుగ, లేక పస్కా పండుగ, లేక పొంగని రొట్టెల పండుగ. హల్లెలూయా. ఇక నేను అవన్నీ చెప్పను, కానీ కొంచెం అవన్నీ చెప్తే కొంచెం మీకు అర్థం కాదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తా. యేసు ప్రభు ఏం చెప్పాడు ఈ పండగను గురించి, లేక ఈ పులిసిన దాని గురించి యేసు ప్రభు ఏం చెప్పాడు? మన ఆత్మీయ జీవితంలో పులిసిన అనుభవాలు అంటే ఏంటి? వాటిని మనలో నుంచి తీసేసుకుంటేనే మన జీవితంలో నిజమైన పండగ ప్రారంభమవుతుంది. ఆమేన్. ఆ పులిసిన అనుభవాలు ఏమిటి అనేవి ఒక 3 లేక 4 వివరాలు నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వాక్యం. మత్తయి సువార్త. ఇది ఎవరు చెప్పింది? యేసు ప్రభు, అంతేనా? ఫస్ట్ ఎవరు చెప్పింది చదివాం? దైవజనుడైన పౌలు గారు. కొరింథీ మొదటి పత్రికలో పౌలు గారు చెప్పింది చదివాం. నెక్స్ట్ నిర్గమకాండానికి వెళ్ళాం. పాత నిబంధనలో మోషే గారు చెప్పింది చదివాం. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు చెప్పేదాకా వస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దాం. చదువు తల్లి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ చక్కగా అనుసరించండి. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. చాలు చాలు చాలు. ఏ పిండి? అదే ఆ పులిసిన పిండికి ఎవరెవరిని గురించి చెప్తున్నారు అక్కడ? ఒకటి పరిసయ్యులు అనే పులిసిన పిండి అనండి. మొదటి పిండి పేరేం పేరు? రెండవ పిండి పేరేం పేరు? అది. మొదట పరిసయ్యులనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడాలి. రెండవది సద్దూకయులనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడాలి. మూడో పిండి కూడా చూపించేస్తా. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. మార్కు సువార్త 8:15. మరొక్కసారి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు. ఇక్కడ 3 ఆయన వచ్చాడు చూడండి. ఇందాక మత్తయి సువార్తలో మనకి పరిసయ్యులు దొరికారు కదా, ఇక్కడ అదనంగా ఎవరు కనబడుతున్నారు? ఇప్పుడు తలలు పైకెత్తినని చూడండి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మొదటి పిండి, రెండో పిండి, మూడో పిండి. ఈ లేకుండా చూడాలి. మన భక్తి జీవితంలో వీళ్ళ అనుభవాలు లేకుండా చూడాలి. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. మన భక్తిలో అప్పుడప్పుడు మనకు తెలియకుండా వీళ్ళు మనలోకి వచ్చేస్తారు. మన ఆత్మీయతని పాడు చేస్తారు, మన భక్తి జీవితాన్ని పాడు చేస్తారు. అందుకని యేసు ప్రభు చక్కగా చెప్తున్నాడు, పరిసయ్యులు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి, సద్దూకయులు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. ఏవండి, ఇప్పుడు హేరోదు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఏమండి, పులిసిన పిండి కొంచెమైనా అది ముద్దంతటిని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. అది పులిసింది కొంచెమైనా కానీ
మన ఆత్మీయతను పాడు చేసేది, మన భక్తిని పాడు చేసేది, మన పరిశుద్ధతను పాడు చేసేది. అందుకని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సరి అయిన భక్తి చేయగలగాలి, సరి అయిన ఆత్మీయతో మనం కొనసాగలగాలి. ఈ రాత్రి ప్రభువు నీతో నీ కొరకు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముందు కొంచెం తీసి పారేసే పనిలో ఉందాం. ముందేం చేయాలా? పాతదైన ఆ పులిసిన పిండి, దుర్మార్గత, దుష్టత్వం అనే పులిసిన పిండిని ఏం చేసేయాలా? ఆ మాట చదవండి. కొరింథీ మొదటి పత్రికలో, ఇందాక చదివిన 5వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం, 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవ్వాలి అని అంటే ఆ పాతదైన పులిపిండిని, అందరూ ఆమేన్ చెప్పండి. ముందు ఈ పని మొదలు పెట్టాలి. ఏం తీసి పారేయాలి? ఉపవాస కోటాలకు వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, ముందు మనలో ఉన్న పాత అనుభవాలు ఉంటాయే వాటన్నిటిని తీసి పారవేయాలి. అప్పుడే మనం క్రొత్త వ్యక్తులుగా మారుతాం. అప్పుడే మనం నూతన ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. మనకు తెలిసింది పాస్టర్ గారికి నేర్పి వెళ్ళకూడదు. కొంతమంది చర్చీలకు వచ్చి పాస్టర్ గారికే, అయ్యగారు మన చర్చి ఇలా ఉండాలండి, మన ప్రార్థన ఇలా జరగాలండి అని వీళ్ళు పాస్టర్ గారికి ఏం చేస్తారు? ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు నేర్చుకోరు. నేర్పించే బ్యాచ్ ఒకటి ఉంటారు. ఏ బ్యాచ్? వీళ్ళతో కొంచెం డేంజరు. అర్థం. మనం నేర్చుకోవడానికి రావాలా, నేర్పించడానికి రావాలా కదా? ప్రైజ్ ద లార్డ్. నిశ్చయంగా ఆ పులిసిన పిండి ఈ రాత్రి మీలో నుండి తీసివేయుదురుగాక. పులిసిన పిండి 3 అనుభవాలు. నెంబర్ 1 పరిసయ్యులు అనండి. నెంబర్ 2, నెంబర్ 3, ఓకే, 3 మర్చిపోబాకండి. వాళ్ళ అనుభవాలు మనలో నుంచి మనం తీసివేయడం గాక. ఇక ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. పరిసయ్యులు ఎలా ఉంటారు? వాళ్ళ పులిసిన అనుభవాలు ఏమిటి? అర్థమవుతుందా? వాళ్ళు ఆ వివరాలు ఏమిటి అని గమనిస్తే చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యం. మార్కు సువార్త 7వ అధ్యాయం 5, 6 వచనాలు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకని పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోకుండా అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనని అడిగారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు, చాలు చాలు చాలు, తలలు పైకి ఎత్తండి. అసలు పరిసయ్యుల ఒరిజినాలిటీ ఇక్కడ కనబడుతుంది. యేసు ప్రభు బయట పెట్టాడు చూడండి. అబ్బో, పెద్ద భక్తుల్లాగా వచ్చేసారు. వీళ్ళకంటే పెద్ద భక్తులు లేరు అన్నట్టు యేసు ప్రభుకి ఉచిత సలహాలు ఇవ్వడం. ప్రభువా, నీ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళేంటి చేతులు కడుక్కోకుండా భోజనాలు చేసేస్తున్నారు? నువ్వు అసలు చెప్పవా? వాళ్ళకి శుద్ధి శుభ్రం లేదా? అసలు అపవిత్రమైన చేతులతో భోజనం ఎడ చేస్తారండి అని యేసు ప్రభుని క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడు యేసయ్య ఇచ్చిన చక్కటి జవాబు ఏంటంటే, అక్కడున్న ప్రజలందరికీ పరిసయ్యుల్ని చూపించి చెప్తున్నాడు. పరిసయ్యుల్ని చూపించి యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో వీరు లేక ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధించుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వీళ్ళెవరు అనంటే మానవులు కల్పించిన పద్ధతులు
పద్ధతులను. ఆ మాట కూడా అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టేసుకోండి. ఏ పద్ధతులు ఇవి? ఏ పద్ధతులు ఇవి? మానవులు కల్పించిన పద్ధతులు, దైవ ఉపదేశములని చెప్పి బోధించుచు అది 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 ఇప్పుడు తలలు పైకెత్తి నన్ను చూడండి. అసలు పులిసిన పిండి ఓపెన్ చేసి చెప్తాను. పరిసయ్యులు అంటే ఎవరో ఏంటో చెప్పనా? పరిసయ్యులు అంటే ఎవరంటే వీళ్ళట మానవులు కల్పించిన పద్ధతులు. ఏ పద్ధతులు? వాటినే దైవ ఉపదేశాల్లాగా బోధించి ఆచరిస్తారు. అంటే వీళ్ళు మందిరానికి వచ్చి కొంతమంది ఉంటారండి, అందరు నన్ను చూడండి, కొంతమంది ఉంటారు చర్చికి వచ్చిన తర్వాత పాత పద్ధతులు పోవు. ఏ పద్ధతులు? ఆ కానుక వేసేటప్పుడు కూడా ఈ చెయ్యి ఒకటి కింద పెట్టి ఎట్లా మళ్ళీ ఇదెందుకు? అక్కడెక్కడో వేసారు, ఎప్పుడో వేసారు, తెలియక మళ్ళీ ఈ సపోర్ట్ ఎందుకు? నీకు అసలు వేయగలిగితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? 2 చేతులు తెయ్యి. ఆమెన్. అందరు చెప్పండి, ఎన్ని చేతులు తెయ్యాలా? అది నీకు కుదిరితే అంతే. మళ్ళీ ఇది ఒక చెయ్యి. ఇటువంటి రకరకాల అనుభవాలు ఉంటాయండి. పాత పద్ధతులు మార్చుకోరు. అవే పులిసిన పిండి అనుభవాలు. అర్థమవుతుందా? మానవులు కల్పించిన పద్ధతులు. మంగళవారం ఏ పని ప్రారంభించరు, శుక్రవారాలు ఇచ్చి పుచ్చుకో. ఆహా, లైన్లోనే ఉన్నారు మీరు బాగా. ఇవి ఎవరివి? ఇవి లోకస్తులువి, యేసయ్యను ఎరుగని వారి పద్ధతులు. విషయం అర్థమవుతుందా మీకు? యేసయ్యను ఎరుగని వారి పద్ధతులు ఇవి. కానీ నువ్వు రక్షణ పొందినాక, మారు మనసు పొందినాక నువ్వు కూడా అమావాస్య రోజు మేమేది కొనమండి, కొనమంటారు, దీపావళి రోజునే కొంటారు. మరి అది అమావాస్య కదా? దీపావళి రోజు పండగ ఎప్పుడు వస్తుంది? మరి ఆ రోజు అంటే తెగ ఎగబడి కొంటారు. ఆడు ఏది చెబితే వీళ్ళు అది నమ్ముతారు. మనకు బుర్ర ఉండదు, మనకేముండదు, తలకాయ ఉండదు, మెడకాయ ఉంటుంది, కానీ లోపల ఉండేది మొత్తం మాట్లాడరేంటండి. ఇంత ఉంది లోపల. అక్క చెప్పేసింది, నేను అనలేదమ్మా, మట్టి ఉందంట, మరి చూసుకోండి. హల్లెలూయా. ఎవరు ఏది చెప్తే అది నమ్మడం తప్ప ఆలోచించడం, వివేచించడం, పరీక్ష చేసుకోవడం ఇవి ఉండవు. అది లేనంతకాలం మనం బాగుపడం. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. గమనిస్తే పరిసయ్యులు అంటే ఎవరో తెలుసా? మానవుల పద్ధతులు విడిచిపెట్టని వారు. మారు మనసు పొందారు కానీ పేరుకి అన్ని లోక పద్ధతులే, అన్ని లోకాచారాలే. మరి ఈ రోజున నువ్వు నిజమైన విశ్వాసివి అని చెప్పుకోవాలంటే, నువ్వు నిజమైన భక్తి చెయ్యాలి అని కోరుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పులిసిన పిండి తీసి పారాయి. చేతులు ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. ఆ పులిసిన పిండి ఏం చేయాలా? ఇక నీ ఇంట్లోకి మానవులు కల్పించిన పద్ధతులు ఇక రాకూడదు. తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు, ఏమండి, వాతులు, గీతులు ఇంకేవి రాకూడదు. హల్లెలూయా. అవి తీసి మొత్తం ఏం చేయాలా? మొత్తం బారేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి రక్షణ పొందక మునిపి ఏదేయో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసామండి, మరి ఇప్పుడు మారుమనసు పొందాం కదా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, వాక్యంలో ఎలా వ్రాయబడింది, మీరు వాక్యాన్ని మాకు బోధిస్తే వాక్యానుసారంగా మేము నడుస్తాం అని మీరు అడిగితే సేవకుడు చెప్తాడు. మీరు అలా నడుచుకుంటే నీ జీవితమే ఒక పండుగగా మారిపోద్ది. హల్లెలూయా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. పరిసయ్యులు అనే పులిసిన పిండిని తీసి పారవేయుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. పరిసయ్యులు ఇంకొక మాట కూడా చెప్తా. పరిసయ్యులు
అంటే బైబిల్ గ్రంథంలో పరిచయం గురించి యేసు ప్రభు చాలా చోట్ల చెప్పాడు. అన్నీ చెప్పుకోవడం కుదరదులే, కానీ ఇంకొక మాట కూడా చూపిస్తా. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వాక్యం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వాక్యం. మేమే నీతిమంతులు అని అనుకొని వాళ్ళని వాళ్ళే నమ్ముకొని ఇతరులను తృణీకరించు ఎవరిళ్ళు? వీళ్ళే పరిసయ్యులు. ఆ క్రింద మనకు తెలిసిన కథే ఉంది అక్కడ. నన్ను చూడండి, సొంకరి పరిసయ్యుడు ప్రార్థనలు మనకు తెలుసు కదా. ఏమంటే కొన్నిసార్లు వినే ఉంటాం కదా, పరిసయ్యుడు సొంకరి చేసిన ప్రార్థన. అదిగో వాళ్ళకి చెప్తున్నాడు. పరిసయ్యులు అని అంటే ఎవరంటే, ఇందాక చెప్పాను, ఒకటి మానవులు కల్పించిన పద్ధతులు విడిచిపెట్టని వారు. అర్థమవుతుందా? నెంబర్ 2, పరిసయ్యులు అంటే ఎవరో తెలుసా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేమే నీతిమంతులని, మేమే పరిశుద్ధులని. అర్థమవుతుందా? ఈ మధ్య ఇది ఒక గ్యాంగ్ ఒకటి తయారైంది. చర్చిల్లో కూడా, సంఘాల్లో కూడా ఇది ఒక గ్యాంగు. మా సంఘమే పరలోకం పోద్ది, మా మినిట్రీయే పరలోకం. మరి వీళ్ళు ఏమన్నా వీళ్ళ పేరు మీద పరలోకంలో ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారేమో నాకు అర్థం కావడంలా. అబ్బా, ఇక మిగతా సంఘాలు కాదన్నట్టు. ఈ ఇందాక చెప్పా కదా, మన తలకాయలు ఏమి లేదు, మాట్లాడారేంటండి? అది ఉండాల్సింది లేదు, ఉండకూడదంతా ఉంది. ఇక అక్కడక్కడ అప్పుడప్పుడు ఇక మీటింగ్లు పెట్టి ఇక స్టేజీల మీద ఇది కథలు అంతా చెప్పేసేసరికి పాపం అప్పుడు దాకా కష్టపడి సంఘాన్ని గట్టి నడిపించిన సేవకుడు పోయాడు. ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి కనిపెట్టి విజిటింగ్లు చేసి ఏమన్నా సంఘాన్ని కట్టుకున్న సేవకుడు పోయాడు. ఇంక వీళ్ళు ఆ ఉద్రేకంతో కూడిన వర్తమానాలు విన్నారు కదా, మా సంఘమే పరలోకం పోద్ది, ఇదే సత్యం, ఇదే నిత్యం అని చెప్పేసరికి పాపం అసలు సంఘాన్ని మానేసి ఇంకో చర్చిలో పోయి చేరుతున్నారు కొంతమంది. వీళ్ళకేమీ లేదు, తలకాయ మెడకాయ, అసలు బుర్రే. అది సంగతి, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఈ గ్యాంగ్ని ఏమంటారు? పరిసయ్యులు. వీళ్ళు ఎవరో మేమే నీతిమంతులవి. ఇంకెవడో ప్రపంచంలో ఇక మాదే మంచి ఉపదేశం, ఇంకెవడిది? వీళ్ళకి ఎవరు రాసి ఇచ్చారో మరి ఆ సర్టిఫికేటు ఒకసారి కనుక్కోవాలి. నువ్వు కనుక్కుంటావు, బాగా కనుక్కొని నాకు చెప్పురా అబ్బాయి. హల్లెలూయా. ఏమండి, ఇక వీళ్ళు చెప్తారు ఇక మాదే మంచి ఉపదేశం, ఇంక ఎవరిది? ఇటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. నేను ఇక్కడికి వచ్చినాక బాగా ప్రార్థన చేసుకొని వచ్చాను. తర్వాత మీ అందరికి ఉపవాసుకోవటం కదా, మంచి వాగ్దానాలు చెప్పేద్దాం, మంచిగా మిమ్మల్ని ఒక ఊపేద్దాం అనుకొని వచ్చా. కానీ ప్రభు ప్రేరేపణ మాత్రం మార్చట్లా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో మీకు ఈ ఉపదేశాలు చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అనవసరమైన వాటికి ఆకర్షించబడబాకండి. మేమే నీతిమంతులవి, మేమే పెద్ద పరిశుద్ధులవి, ఇక మాకంటే ఇక వేరేది లేదు అనేవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏ గ్యాంగ్? వాళ్ళు అది గ్యాంగ్ కాదు అసలు. వాక్యానుసారంగా చెప్పాలంటే మీరే కరెక్ట్గా చెప్తారు. చెప్పండి, మీరు చెప్పండి. పరిచయులు అనేవాళ్ళు ఎవరు? ఇందా చదివాం కదా. అది కాదు అసలు డైరెక్ట్ పదం చెప్పండి. అది ఏ పిండి? అది అసలు పులిసిన పిండి, దాన్ని తీసి పారేయాలా, మళ్ళీ దాన్ని ఒక లెక్క చేయడం ఏంటి? హల్లెలూయా. విషయం మీకు అర్థమవుతుందా? పరిచయులు అనేది ఒక పెద్ద పులిసిన పిండి. మళ్ళీ ఇక మా సంఘమే, అది మా బోధే, మా ఈ కొంచెం వీళ్ళకి జాగ్రత్తగా ఉండండి, వీళ్ళకి దూరంగా ఉండండి, మీరు బాగుపడతారు. హల్లెలూయా. మీరు స్థిరపరచబడతారు, లేదా మిమ్మల్ని గందరగోళం చేసి పడేస్తారు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. హల్లెలూయా. అందుకని కొంచెం ఇటువంటి వాళ్ళకి కొంచెం మీరు జాగ్రత్తగా ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. పరిసయ్యులు అనే పులిసిని పిండి. ఏమండి, మూడో మాట చెప్తాను. ఏది? పరిసయ్యుల్లోని మూడోది. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఒకటి మానవులు కల్పించిన పద్ధతులు, రెండవది మేమే నీతిమంతులు అని అనుకోవడం. ఇక మూడవది ఏంటంటే పరిసయ్యుల్లో మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఇప్పుడు ఒక రెఫరెన్స్ చాలదు.
మత్తయి సువార్త 20, 21, 22, 23, 24, 25 ఈ అధ్యాయాలన్నీ ఇప్పుడు చదవడం కుదరదుగా, అందుకే రెఫరెన్స్ చెప్పలా. ఓకేనా? వీటన్నిటిలో ఎక్సర్సైజ్ అనుకోండి కాసేపు. హల్లెలూయా. హోంవర్క్ అనుకోండి. ప్రైజ్ ద లార్డ్. వీటన్నిటిలో పరిశీలిని యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? 23వ అధ్యాయంలో పలుమార్లు అంటాడు మత్తయి సువార్తలో, వేషధారులైన పరిసయ్యులారా. వేషధారులైన ఎన్నోసార్లు అరిశాడే. అంటే పరిసయ్యులు అంటే ఎవరో? సింపుల్గా చెప్పాలంటే మూడవది వేషధారులు. అందరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. పరిసయ్యులు అంటే ఎవరో? ఒకటి, మానవులు కల్పించిన పద్ధతులను అనుసరించేవాళ్ళు. 2, మేమే నీతిమంతులు అని డబ్బాలు కొట్టుకునేవాళ్ళు. అంతేనా? సింపుల్గా చెప్తున్నా మీకు ఇక ఓపెన్గా. మూడోది ఏంటంటే వేషధారణ తప్ప లోపలేమీ ఉండదు. ఇది పరిసయ్యుల భక్తి. ఇది పులిసిన పిండి. పిండి పులిసింది అని ఎలా చెప్పొచ్చు మీరు చెప్పండి? తల్లులు ఎక్కువ ఉన్నారు, వంట మేత్రులు బాగున్నారు. ఇక్కడ మీరే చెప్పాలి. గరిటలు తిప్పి తిప్పి బాగా పాకశాస్త్రంలో నైపుణ్యం సాధించిన తల్లులు చెప్పండి, మీరు చెప్పండి. పిండి పులిసింది అని ఎలా చెప్పొచ్చు? అబ్బే, ఇంకా సరేలే, పుల్లటి వాసన ఒకటే, దాంట్లో ఒకటే. అది మెయిన్. ఉబ్బడం కాదు, పొంగడం. హల్లెలూయా. పిండి ఏమవుద్ది? రాత్రి వేసిన దానికంటే ఉదయం లేచేసరికి ఇంత పొంగిద్ది. చర్చిలో ఎవరైనా పులిసారంటే ఎలా గుర్తుపట్టవచ్చు? వాళ్ళు అడిగిమడిగి ఉండరు 10 దాంట్లో. విషయం అర్థమవుతుందా? ఒక వ్యక్తి పులుస్తున్నాడు అంటే ఆడు 10 దాంట్లో కనపడతాడు. విషయం అర్థమవుతుందా? పొలవలేదంటే అణిగి మణిగి ఉంటాడు. తను తాను విధేయత, లోబడే స్వభావం, ఇది పులియని అనుభవం. పులిశాడా? ఫాస్ట్ కదండి, రేపు మన 7 రోజుల మీటింగ్లోనే కదా. మరే మా అమ్మాయికి ఒక పాట ఇస్తారా? ఎందుకు నాయనంటే మా అమ్మాయికి సింగింగ్ టాలెంట్ ఉందండి. ఏం టాలెంట్? టాలెంట్ చూపిస్తుందండి మా అమ్మాయి. వీళ్ళు ఒక చోట ఉండరు అనమాట, చూపించకుండా తిరుగుతారు వీళ్ళు. అంటే ఉండమన్న చోట ఇటువంటి గ్యాంగే, పరిశీలి గ్యాంగ్ కూడా. వీళ్ళు ఉండమన్న చోట ఉండరు. సంత వీధుల్లో, నడి బజారుల్లో దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, ఇక నా అంత భక్తి, నా అంత పెద్ద పరిశుద్ధత, నా అంత యథార్థత, ఇక నోరు తెరిస్తే అన్నీ గప్పాలి, నోరు తెరిస్తే ఇక అంతా డబ్బాలే. అంతేనా? అవునా కదా? ఇది 3 అనుభవాలు చెప్పా. ఒకటి, మానవులు కల్పించిన పద్ధతులు. రెండవది, మేమే నీతిమంతులమని ఇతరులను వాళ్ళకై వాళ్ళు అనుకుంటే పర్లేదులే కానీ పక్కన వాళ్ళని కించపరచడం. నీకెవరు కూర్చో, ఏంటంట మీకేదో లేదు కూర్చో. పక్కన వాళ్ళని కొంచెం కూడా చూడరండి సరిగ్గా. గోంగూరలో పురుగుని తీసేసినట్టు తీసేస్తారు. కించపరిచి, తోలనాడి, తక్కువ చేసి. ఇది పరిసయ్యుల అనుభవం. మూడవది ఏం చెప్పాను? వేషధారణ. వేషం తప్ప లోపలేమి మనలో అవి ఉండకుండునుగాక. అవి తీసి రాత్రి మీరు పారవేయండి. 430 సంవత్సరాల శాపాన్ని కొట్టివేసి ఐగుప్తులో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విడుదల దయచేసిన దేవుడు ఈ రాత్రి మీకు కూడా విడుదల దయచేయబోతున్నాడు. ఈ రాత్రి మీ శాపాన్ని రద్దు చేయబోతున్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో విడుదల ప్రారంభం కాబోతా ఉంది. నిజమైన పండుగ నీ కుటుంబంలో జరగబోతుంది. ప్రైజ్ ద లార్డ్. నంబర్ 1, పరిసయ్యులు అనే పులిసిన పిండి. ఓకేనా? ఇక నెంబర్ 2, ఏ పిండి? మీరే చెప్పండి. ఏ పిండి? ఏ పిండి ఇది? వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. సద్దుకై, వీళ్ళు కొంచెం వెరైటీ మనుషులండి. వీళ్ళు కొంచెం వెరైటీ మనుషులు. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడాలి. భక్తి చేసినంత సేపు చేస్తారు, ప్రార్థన చేసినంత సేపు చేస్తారు. చేసి చివరిలో ఏమంటారో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళినా కానీ
సుమారుగా ఒక 2-2:30 గంటలు వాక్యం చెప్తా. ఈ రాత్రి చెప్పలే, మీరేం కంగారు పడబాకండి. పాస్టర్ గారు నాకు రాత్రి నిన్నైనా ఉదయం టైం చెప్పారు, 8 నుంచి 9 వరకు అన్నారు. నాకు 8:30కి ఇచ్చారు కనుక 9:30కి ముగించాలని ప్రయత్నం చేస్తున్నా. హల్లెలూయా. నాకు ఒక అలవాటు ఉంది, నాకు ఏదైనా టైం చెప్పారనుకో దానికి ఒక 5 నిమిషాల ముందు ఏంటి మొత్తం అయోమయంలో పడ్డారు. నాకు సహజంగా ఉన్న అలవాటు ఏంటంటే 2-2:30 గంటలు వాక్యం చెప్తా. ఒక ఊరు ఉంది గుంటూరు జిల్లాలో, ఆ ఊరికి వెళ్తే మాత్రం 20 నిమిషాలు అరగంట చెప్పేస్తా. ఎందుకంటే మధ్యలో కూర్చుంటుంది ఒక ఆవిడ, ఆమెను చూస్తే నాకు భయం. ఏ ఊరు వెళ్ళిన స్టేజీని అల్లాడిచ్చేసి అది చేసి ఇది చేసి 2-2:30 గంటలు వాక్యం చెప్పి స్టేజీ అటు ఇటు మొత్తం తిరిగేసి చెప్పేస్తా. అక్కడ మాత్రం బుద్ధిగా నిలబడి 20 నిమిషాలు గట్టిగా అంటే అరగంట చెప్పి వచ్చేస్తా. ఎందుకంటే అక్కడ ఒక ఆవిడ కూర్చుంటుంది ఎదురుగా, ఆమెను చూస్తే నాకు పెద్ద పులిని చూసినట్టు ఉంటుంది. వయసు ఎంతో తెలుసా? 70 పైన. ఎంత? ఆమెతో ఎందుకంటే నాకు భయం ఏంటంటే ఎప్పుడు కనబడినా ఎప్పుడు చూసినా బాబు నీలాంటి పాటలు ఎంతమందిని చూసి అంటది. ఎంతమందిని? 55 సంవత్సరాలు అంట ఆమె రచన పొంది. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు రచన పొంది. ఇప్పుడు సంగతి కాదు, నేను సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. ఇప్పుడు కాదులేండి, 20 సంవత్సరాల క్రితం 2004లో జరిగిన సంగతి చెప్తున్నా. 2004లో జరిగింది. ఆమెకు అప్పటికి 70 సంవత్సరాలు, నేను చాలా చిన్నోడిని. 2004 అంటే చాలా చిన్నోడిని. అప్పుడు వినండి, ఆ తల్లిని చూస్తే నాకు భయం. ఏంటి సంగతి అంటే ఎంతమంది పాస్టర్లు తెలుసు, ఇన్ని ఉపదేశాలు ఉన్నాయి నా తలకాయలో. బాబు నీకేదన్నా కావాలంటే నన్ను అడిగి చెప్పేస్తానంటది. నీకే ప్రసంగం కావాలంటే ఆ ప్రసంగం చెప్పు. నిజమే, ఆమె దగ్గర మామూలుగా ముసలోళ్ళు మర్చిపోతారు కానీ ఆమె దగ్గర మహా జ్ఞాపక శక్తి ఉంది. ఆ జ్ఞాపక శక్తికి నేను భయపడిపోయా. ఇన్ని ప్రసంగాలు ఉన్నాయి లోపల. ఏమో ఏ తప్పు చెప్తే ఏడ దొరికిపోతానని త్వరగా ముగిచ్చేసుకుని వచ్చేసేవాడిని. ఎందుకో ఒకసారి ధైర్యం వచ్చిందండి. ఒకసారి అడిగా, తల్లిగారు మీతో మాట్లాడాలన్నా. రా బాబు, కూర్చో బాబు, నేర్చుకో బాబు, నీకేది కావాలంటే అది చెబుతా బాబు అంది. అదే తల్లి తెలుసుకోవాలమ్మా అన్న. సరే ఒకరోజు టైం చూసుకొని వెళ్ళి కూర్చొని అడిగా, తల్లి చాలామంది పాస్టర్లు ఏదో రకరకాల బోధలు చేస్తున్నారు, అంతా నాకు గందరగోళం ఉంది. నేను చిన్నోడిని కదా, కొత్తగా వచ్చే సేవకి ఈ మధ్య వాక్యం చదవడం స్టార్ట్ చేశా, నాకు అర్థం కావట్లేదు తల్లి. మరి అసలు ఇంతకీ పరలోకం సంగతి ఏంటి, పరలోకం ఎలా ఉంటుంది, దాని వివరాలు ఏంటి, యేసు ప్రభు రాకడ ఏంటంటే నాకు గంటన్నర చెప్పింది. పరలోకం 12 గుమ్మాలు, 12 రత్నాలు, 12 ముత్యాలు, 12 పునాదులు, ఇక అంతా 12 సింహాసనాలు అంటుంది. ఇక మొత్తం 12 వరుసగా చెప్తుంది. ఆహా, కళ్ళకు గట్టినట్టే ఉందండి. మొత్తం పరలోకాన్ని ఇక నా కళ్ళ ముందు చూపించేసింది. అంత చాలా చక్కగా చెప్పింది. అంత అయిపోయినాక నాకెందుకో వచ్చింది. ఏంటది? మీరు అనుకుంటున్న డౌట్ అని. నో డౌట్, డేర్ వచ్చింది, ధైర్యం వచ్చింది. హల్లెలూయా. అంత చెప్పనిచ్చి చివరిలో అమ్మ ఇంకొక ప్రశ్న అయినా అన్న. ఒకటి కాదు నాయన, నన్ను విన్నాయనే అంది. అంటే వెంటనే అడిగా, పరలోకం తల్లి నువ్వు చెప్తా ఉంటే అసలు ఇప్పుడే వెళ్ళిపోవాలని ఆశ కలుగుతుంది తల్లి, పరలోకాన్ని కళ్ళ కట్టినట్టు చెప్పావు తల్లి అన్న. మన దెబ్బ అదుర్స్తుంది. ప్రార్థనకు వచ్చింది కానీ సినిమా డైలాగులు వదలతావు. నిజం, ఆ తల్లి నాతో అట్టే అంది అని. నేను చెబితే అట్టే ఉంటుంది బాబు అంది. ఇదంతా కాదులే కానీ తల్లి, నాకు చిన్న ఇంకొక ప్రశ్న ఉందమ్మా అన్న. ఏంటి అడుగు అంది. ఇంతకు నువ్వు వెళ్తావా పరలోకం అన్న. ఇంతకీ ఇక చూడండి, ఆ ముఖం మారిపోయింది. అప్పుడు దాకా వెలుగుతున్న ముఖం ఇక ఇంత అయిపోయి, వచ్చావా, అడిగావా, చెప్పించుకున్నావా, వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. నేను పరలోకం వెళ్తే నీకెందుకు, నేను ఎలా పోతే నీకు అనగా అంది. అయిపోయి
ఇక వెంటనే మళ్ళీ ఇక ఆ కోపంలో ఆవేశంలో ఏమంటుందో తెలుసా, అసలు పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడంట. ఇందాక వివరించింది 12 గుమ్మాలు, 12 రత్నాలు, 12 పునాదులని. ఇప్పుడు ఏమంటుందో తెలుసా చివరికి, అసలు పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడంట, అలా ఎవరికేం తెలుసు అని అంటుంది. అంటే తీరా ఆమెకు ప్రశ్న వేసేసరికి విషయం అర్థమవుతుందా? పాఠాలు చెప్తుంది కానీ పాటించడంలా. విషయం మీకు అర్థమవుతుంది కదా? గట్టిగా ఒక్కళ్ళు చెప్పండి. ప్రసంగాలు చెప్పమని చెప్తుంది కానీ అనుసరించట్లా. ఈ రోజున సంఘాల్లో కూడా ఇటువంటి వారు ఎక్కువైపోయారు. వింటున్నారు, నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ అనుసరించే వాళ్ళు అరుదైపోయారు. అటువంటి గ్యాంగే ఎవరిళ్ళు? రెండో పిండి. ఏ పిండి ఇది? మీరు తీసుకెళ్ళబాకండి, పారేసి వెళ్ళండి. గట్టిగా ఒక్కళ్ళు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చదవండి చదవండి. వీళ్ళ గురించి చెప్తా. 20వ అధ్యాయం. ఇంతకీ ఏ పుస్తకం చెప్పాను చెప్పలేదు అసలు. లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వాక్యం. లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వాక్యం. చాలు, మళ్ళొక్కసారి చాలండి. అక్కడే తెలిసిపోతుందండి వాళ్ళ క్యారెక్టరు. ఆ లైన్లో తెలిసిపోతుంది. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? తలలు పైకెత్తిన చూడండి, పేరుకు మాత్రం భక్తులే, కానీ ఏమంటారు? పరలోకం లేదు, గిరలోకం లేదు, పునరుద్ధానం లేదు, గినరుద్ధానం లేదో. ఆ ప్రభు చిత్తం అండి. ఎవరి చిత్తం? ఇకంతా ఆయన ఇష్టం అండి. మాట్లాడితే ఏమంటున్నారంటే పునరుద్ధానం లేదు, ఏమి లేదు. ఏమండి ఒక విషయం చెప్పనా? పునరుత్థానమే లేనప్పుడు భక్తి అవసరం లేదు. అంతే కదా? భక్తి అంటే ఏంటి? నోటి మాటను కట్టేసుకోవాలా, ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇష్టాలు చంపుకోవాలి. అవునా కదా? దీని పేరు ఏంటంటే సమర్పణ, తీర్మానం, నిబంధన, ప్రతిష్ట. ఇన్ని పేర్లు చెప్పి అది తినకూడదు, ఇది తాగకూడదు, అది ముట్టకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఆ సినిమా హాల్కి వెళ్ళకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు కదా. ఎన్ని రిస్ట్రిక్షన్స్ అండి. ఇంత చేసి పరలోకం వెళ్ళకపోతే ఇంక ఇవన్నీ మాండవి ఎందుకు? అవునా కదా? చదవండి, ఆ మాట చదవండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే, అది నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడో. అది అర్థమవుతున్న తలల పైకెత్త. మీకు ఆ వాక్యం అర్థమైందా? ఈ జీవిత కాలం వరకే మన భక్తి చేసి దాని తర్వాత ఏముందో లేదో మనకు తెలియకపోతే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడో. అదిగో అటువంటి కోవకు చెందిన వాడే. ఎవరో? విషయం అర్థమవుతుందా? వీళ్ళు ఎంతగా ఏమన్నారంటే పునరుద్ధానమే లేదని. ఇటువంటి బ్యాచ్ వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, ఒక సిస్టర్ గారు ఉందయ్యా, ఆమెకి 7 భర్తలు. అంటే ఒకేసారి చేసుకోలేదు, ఒకళ్ళు చనిపోయిన తర్వాత ఒకళ్ళు చనిపోయిన తర్వాత ఒకళ్ళని చేసుకుంది. మొత్తం ఎంతమంది భర్తలు? 7 భర్తలు. ఏం కూడా చనిపోయింది, వెళ్ళిపోయింది. మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ పరలోకంలో ఉంటారు కదా. ఈమె ఎవరికి భారీగా ఉంటుంది? పెద్దోడికా, చిన్నోడికా, మధ్యలోడికా, నడిపోడికా? మీరు చెప్పండి. విషయం అర్థమవుతుందా? యేసు ప్రభుని అడుగుతున్నారు. కొంతమందికి చర్చి కొత్తారు కానీ బుద్ధులు మారవు. ఏ ఆలోచనలు, ఆలోచనలు? వాళ్ళ అబ్బాయి ఎవరినో ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడంటగా. అసలు వాక్యం పక్కన పెట్టి ఈ స్టోరీలు చెబితే నిద్ర అస్సలు రాదండోయ్. ఆల్నైట్ల మీద ఆల్నైట్లైనా చేయగలరు. మనకు వాక్యం తప్ప ఏ కబుర్లు చెప్పినా లోపలికి ఏ వెళ్ళినా పట్టించుకోరు. ఎంత ఇంట్రెస్టో. అవునా కదా? మీరు చెప్పండి అమ్మా. హల్లెలూయా. విషయం మీకు అర్థమవుతుందా? ఓరే 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 పిచ్చోళ్ళారా, దాని పేరే పరలోకం. ఆమేన్ చెప్పండి. పరలోకంలో చదవండి 20వ అధ్యాయం లూకా సువార్త
20వ అధ్యాయం 34-35 వచనాలు. 20వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు యేసు, ఈ లోక జనులు పెళ్లి చేసుకుంటారు, పెండ్లికి ఇయ్యబడుదురు కానీ ఆ పరమున మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులై దేవుని కుమారులై ఉంటారు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరలోకులు అందరూ ఎలా ఉంటారట? దేవదూతల్లాగా ఉంటారు. ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు, పెళ్లి భోజనాలు మాట్లాడేంటండి, ఇంకా లేవు అక్కడ. అక్కడ నిత్య సంతోషం ఉంది. ఇన్ని విషయాలు విన్న తర్వాత కూడా ఏమవ్వాలండి, సత్యయుడికి ఎవడో. మళ్ళా మంది ఒక పాట, ఏంటది? ఎవరికి ఎవరు. ఆహా, స్టార్ట్ చేస్తే రాగం వదలట్లేదు మీరు. హల్లెలూయా. ఎవరికి ఎవరు అని చెప్పి చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏమిటంటే, ఏమండి, మన నిత్య జీవమునకు వారసులుగా చేయడానికి యేసయ్య మనల్ని పిలిచాడు. హల్లెలూయా. మనందరికి బాగా పరిచయమైన మాట యోహాను సువార్త 3:16. అబ్బే, మీరు వాక్యం తీయాల్సిన అవసరంలా, నోటికి వచ్చేసింది. స్టార్ట్ చేయనా? యోహాను 3:16. దేవుడు లోకముని ఎంతో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకి. అంతే కదా, తలల పైకి ఎత్తిన చూడండి. అసలు యేసు ప్రభు పుట్టిందే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఏమివ్వడానికి? హల్లెలూయా. ఇక నిత్య జీవానికే మనం వెళ్తామో వెళ్ళమనంటే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడో కదా. ఇంకా అక్కడ పెళ్ళికి ఎత్తారా, అక్కడ పెళ్ళిళ్ళు ఉంటాయా, ఇక ఇవి ఉంటాయా, ఈవిడ ఎవరికి భారీగా, అనవసరమైన విషయాలు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చి దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడకపోతే నీ భక్తి వ్యర్థం. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడకపోతే నీ ఆత్మీయత వ్యర్థం. ఈ సద్దూకాయలు ఎవరంటే భక్తి చేసినంతసేపు చేస్తున్నారు, కానీ ముగింపు ఏమిటంటే ఏమో ఎవరికేం తెలుసో అని ఏమండి తేలిగ్గా తీసి పారేస్తున్నారు. అందుకని పౌలు గారు అన్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము నిరీక్షించు వారమైన ఎడల మనకంటే దౌర్భాగ్యులు మరెవరు. అందుకని ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన పాఠం, నీ భక్తి ఇక్కడ వరకే అన్నట్టు ఉండొద్దు. నీ భక్తి రోగాలు పోగొట్టుకోవడం కోసం కాదు, నీ భక్తి అప్పులు పోగొట్టుకోవడం కోసం కాదు, నీ భక్తి గర్భం తెరవబడడం కోసం కాదు, నీ భక్తి కోర్టు కేసు కొట్టివేయబడడం కోసం కాదు. నీ భక్తి ఏమండి ఏదో నీ అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు, కానీ నిత్యత్వంలో చేరి యుగ యుగాలు యేసయ్యతో నిత్య సంతోషం అనుభవించడానికి. చేతులెత్తి స్వరం ఎత్తి గడిగొక్కలు చెప్పండి. ఇంకొంచెం గడి చెప్పండి. మరొకసారి చెప్పండి. చిన్న పల్లవి పాడతా. ఈ సంవత్సరం ఒక పాట రాసుకున్నా, అదే ట్రాక్, అదే రైట్ కొడు. ఈ సంవత్సరం ఒక పాట రాసుకున్నా, ఒక పల్లవి పాడతా. ఓకేనా? రైట్. మీరు వినండి, రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. నేను పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి, గట్టిగొక్కలు చెప్పండి. నీవు నాతో ఎఫెక్ట్ పెట్టు, నేను నీతో ఏకమవ్వాలని యుగ యుగములు నిత్యానందం అనుభవించాలని, నీవు నాతో నేను నీతో ఏకమవ్వాలని యుగ యుగములు
నిత్యానందం అనుభవించాలని ఆ ఘడియ కొరకే నే వేచియుంటిని. యేసయ్యా తీర్చవా ఆ గడియ కొరకే నే వేచియుంటిని. యేసయ్యా తీర్చవా పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. ఏ నాటిదో ఈ ఎదురు చూపు, ఎప్పుడు తీరును ఈ ఆశ నాలో. ఏ నాటిదో ఈ ఎదురు చూపు, ఎప్పుడు తీరును ఈ ఆశ నాలో. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ప్రభువుని అడిగాను ఆ పాట ద్వారా, నీవు నాతో నేను నీతో ఏకమవ్వాలి. ఎఫెక్ట్ తీసి యుగ యుగాల సంతోషం అనుభవించాలి అయ్యా. ఆ ఘడియ ఎప్పుడో ఆ ఆశ తీర్చవా అని ఈ సంవత్సరం రాసుకున్నాను ఒక పాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎంత భక్తి చేసినా పునరుద్ధానం లేకుండా మన భక్తి వ్యర్థమండి. ఒక మాట చెప్పనా, రోగం తగ్గకపోయినా పర్లేదు కానీ పరలోకం పోవాలి. రోగం తగ్గితే దేవుడు ఉన్నట్టు, అప్పులు తీరితే దేవుడు ఉన్నట్టు కొంతమంది తెగ ఫీల్ అయిపోతున్నారు. పాస్టర్ గారు అండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఒక అప్పు తీరలా ఒక బాధ తీరలా. సైతానా, నువ్వు వచ్చేది వీటి కోసమేనా? అది ఒక భాగం అంతే. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే సచ్చేదాకా లాజర్కి బైబిల్ గ్రంథంలో కురుపులు తగ్గాయా? మాట్లాడారు ఏంటండి? కురుపులు అంటే ఒక జబ్బేగా, చర్మ వ్యాధి. అది తగ్గిందా? కానీ పరలోకం వెళ్ళాడా లేదా? హల్లెలూయా. కాబట్టి లాజరు సచ్చేదాకా దరిద్రుడా ధనవంతుడా? అంటే అప్పులు తీరినాయా? ఆర్థిక సమస్యలు ఉన్నట్టేగా. మరి పరలోకం వెళ్ళాడా లేదా? అంటే అప్పులు తిరగకపోయినా పరలోకం వెళ్తారా లేదా? మాట్లాడరు ఏంటంటే? రోగాలు తగ్గకపోయినా పరలోకం వెళ్తారా లేదా? ముందు మనం దృష్టి దేని మీద పెట్టాలి? ఈ సద్దుకైలకి దాని మీద లేదు. వీళ్ళు ఎంతమందిని చేసుకున్నారా, వాళ్ళు ఎంతమందిని చేసుకున్నారా, ఈ లెక్కల్లో పడిపోయారు అయ్యగారులు. ఆ అమ్మాయికి 7 భర్తలు ఉన్నారు, పరలోకం పోతే ఆహా ఏమండి ఎన్ని ఆరాలో. అందుకనే యేసయ్య అంటాడు, వాళ్ళు కూడా పులిసిన పిండే. ఇటువంటి ఆలోచనలకు మీరు దూరముగా ఉందురుగాక. మన మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ పులిసిన అనుభవాలు రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇక 3వ పిండి. ఏ పిండి? మొదటిది ఏం పిండి? దాంట్లో 3 అనుభవాలు చెప్పా కదా, గుర్తుందా? నెంబర్ 1 పరిసయ్యులు అంటే ఎవరు? మానవులు కల్పించిన పద్ధతుల్ని ఆరాధిస్తున్నారు. ఓకే. నెంబర్ 2 వాళ్ళే నీతిమంతులు, ఇంకెవరు కాదు, పక్కన వాళ్ళు తిట్టడం. తర్వాత 3వది వేషధారణ. ఇది పరిసయ్యులు. ఇక సద్దూకయ్యుల పులిసిన అనుభవాలు చెప్పాను. ఎంత భక్తి చేసినా పునరుద్ధానం గురించిన సిద్ధపాటు లేదు, రాకడను గురించిన ఆలోచన లేదు, అవగాహన లేదు. ఇక ఏమనండి అంటున్నారు, అసలు లేదు అంటున్నారు కదా. ఈ అనుభవాలు మనకు దూరంగా ఉండును గాక. ఇక 3వ మాట హేరోదు అనండి. హేరోదు అనే ఈ హేరోదు ఎవరో? ఏవండి, ఈ హేరోదు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొచ్చారు, సిలువేసే రోజు తీసుకొచ్చారు.
అవునా? తీసుకొచ్చినప్పుడు చదవండి, 2 పేజీలు తెప్పండి. 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వాక్యం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వాక్యం. హేరోదు యేసును చూచి, అబ్బా, హేరోదుకి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అట. చాలా మిక్కిలి సంతోషించాను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున, అదుగో అసలు పులిసిన అనుభవం ఇదే, పులిసింది ఇదే. ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడాలని నిరీక్షించి చాలా కాలము నుండి ఆయనను చూడగోరెను. విషయం అర్థమవుతుందా? యేసు ప్రభుని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఆహా, యేసు ప్రభుని గురించి వినడమే తప్ప డైరెక్ట్గా చూడడం అని హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఇక యేసు ప్రభు వచ్చిన తర్వాత, గుడ్డోడికి కళ్ళు ఇచ్చామంటగా, కుంటోడికి కాళ్ళు ఇచ్చామంటగా, కుష్ఠరోగిని బాగు చేసామంటగా, దయ్యం బట్టి నన్ను విడుదల చేశాడుగా. నా కళ్ళ ముందు ఇవి నన్న బాగు చేసి నువ్వు నడిపితే చూడాలనుకుంటున్నానయ్యా. ఏదన్నా ఒక సూచక క్రియ, ఏదన్నా ఒక అద్భుతం చేస్తే చూడాలనుకుంటున్నాను బాబు అని చెప్పి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభునట చాలా ప్రశ్నలు వేశాడట. ఈ చిత్రం ఏంటంటే, యేసు ప్రభు దేనికి జవాబు ఇవ్వట్ల, మౌనంగా ఉన్నాడట. ఎప్పుడైతే యేసు ప్రభు కనీసం మాట్లాడడం కానీ, ఆయన అడిగిన దానికి 10లో ఒక అద్భుతం అన్నా చేయడం కానీ ఏది చేయలే, మౌనంగా ఉండేసరికి ఇప్పుడు చదవండి 11వ వాక్యం. హేరోదు తన సైనికులతో కలిసి ఏంటంట, 8వ వచనంలోనేమో ఇష్టపడ్డాడట, సంతోషించాడట, నిరీక్షించాడట, 8వ వచనంలో ఎన్ని మంచి అనుభవాలని. 11వ వచనానికి వచ్చేసరికి యేసయ్యను తృణీకరించి, అపహసించి, ఆయన వస్త్రాలు ఆయన తొడిగించి మరలా పంపించేశాడు. అందరూ నన్ను చూడండి. ఇందాక దాకా ప్రేమించిన వాడు, ఇందాక దాకా సంతోషించిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అపహాసిస్తున్నాడు. ఈ మధ్య సంఘాల్లో ఇటువంటి బ్యాచ్ ఎక్కువైపోయారు. మేలులు జరిగితే వస్తారండి చర్చికి, ఇక లేకపోతే ఇంకెన్ని రోజులు అండి పాస్టర్ గారు, ఇక నా వల్ల కాదండి, ఇక నేను రాను. ఏం మేలు జరిగిందండి చర్చికి వచ్చిందో అసలు మీరు చెప్పండి. పాస్టర్ గారితో గొడవ ఏంటంట అంటే, నువ్వు దేనికోసం వస్తున్నావు? మేలుల కోసమా? అద్భుతాలు చూడడం కోసమా? సూచక్రియలు చూడడం కోసమా? నువ్వు దేనికోసం రావాలి? నీ ఆత్మీయతని అభివృద్ధి చేసుకొని నీవు క్రీస్తు పోలికలోనికి మార్చబడి యేసయ్య రాకడలో ఎత్తబడడానికి నువ్వు రావాలి. ఆమెన్. అందుకు దేవుడు మనకు రక్షణ ఇచ్చింది. నీ మనసు అంతా దీని మీద ఉండాలి అంతే తప్ప యేసు ప్రభు ఏదన్నా అద్భుతం చేస్తే ఏం చేస్తే మీరు కావాలంటే చూడండి. కొంతమంది ఉంటారు, నేను చాలా సంఘాలు వెళ్తూ ఉంటాను, చాలా అనుభవాలు నాకు తెలుసు. కొంతమంది ఉంటారు చర్చిలో ఉపవాస ప్రార్థనలకు రారు, కానీ ఎక్కడన్నా పెద్ద మీటింగ్లు జరుగుతా అక్కడ వచ్చే పాస్టర్ గారికి స్వస్థత వరం ఉంది, దర్శన వరం ఉంది అని కనుక కింద వాల్ పోస్టర్లో కింద ఎత్తే, నాకే వరం వేయలేదు కానీ ఆయన లేదులే. ఈ మధ్య జనం ఎట కదులుతున్నారంటే ఏదన్నా వరం అన్నా కనబడాలా, లేకపోతే టీవీ పేకరు అని కనబడాలా. ఈయన పలానా టీవీలో ప్రసంగికులు, టీవీ ప్రసంగికులు అని కనబడితే కానీ ప్రజలు బయలుదేరరు. అక్క వస్తావా? ఎక్కడికి? అదేనమ్మా ఆయన ఆయన అక్క నాకు ఛార్జీలు నేను పెట్టుకుంటా కదా. విషయం అర్థమవుతుందా? మన చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అమ్మా రమ్మ అంటే అస్సలు. ఈ మధ్య ఇంకో గ్యాంగ్ తయారయ్యారు, చెప్పమంటారు వద్దంటారా? మీరేం ఫీల్ అవ్వబాకండి, సరదాగా చెప్తున్నా, సీరియస్గా తీసుకోబాకండి. అసలు వీళ్ళు పెద్ద ఉద్ధరించినట్టు, అమ్మ పలానా కోటాలు పెట్టామంటే, అయ్యగారు నాకు ఫస్ట్ 4 రోజులు ఖాళీ లేదు కానీ చూస్తా, అవకాశం ఉంటే చివరి రోజు 2 రోజులు ట్రై చేస్తా. ఏం చేస్తారంట? అబ్బా నువ్వు వచ్చి ఎవరిని ఉద్ధరించినట్టు? నువ్వు రావాల్సింది ఎవరి కోసం?
నీ కోసం, దేవుడి కోసం కూడా అవసరం లేదు అవతల్లో. నీ కోసం నువ్వు రా, నువ్వు బాగుపడడం కోసం రా. ఆమేన్. పాస్టర్ గారి కోసం కాదు, మన మందిరానికి ఎవరి కోసం రావాలి? దేవుని కోసం రావాలి, నీ కోసం కాదు. ఎవరి కోసం రావాలి? అది ఏమండి, నీ కోసం నువ్వు రావాలి, నీ పిల్లల కోసం నువ్వు రావాలి, నీ కుటుంబం కోసం నువ్వు రావాలి తప్ప అయ్యగారు చూస్తాం అయ్యగారు ఏమన్నా అదేది సెంట్రల్ జాబా ఏమన్నా అనుకుంటే పని పాట అస్సలు లేదు. కానీ ఏమండి మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. ఇంకో మాట సరదాగా అంటున్నాలండి, సీరియస్గా తీసుకోబక్కండి. అయ్యగారు చూస్తా చివరి రోజు టై చేస్తా. దేనికి? ప్రేమ విందుకి. గట్టిగా కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. విషయం అర్థమవుతుందా? మీరు చాలా జాగ్రత్తగా విషయాలు గమనించండి. అద్భుతాలు జరిగితేనే దేవుడు కాదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారో తెలుసా? మా దేవుడు తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. ఒక్కవేళ తప్పించకపోయిన ఆయనే మాకు దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించిన ఆయనే మాకు దేవుడు. అది ఇలా ఉండాలండి క్రైస్తవ విశ్వాసం, దేవుని పిల్లల విశ్వాసం. మేలు జరిగితే చర్చీలు, ఈ మధ్య చర్చీలు తెగ మారుతున్నారు. అబ్బా 4 నెలలు ఈ చర్చి, 4 నెలలు ఆ చర్చి, 4 నెలలు ఈ చర్చి, 4 నెలలు ఇంకొక చర్చి, తెగ మారుతున్నారు. ఏంటి సంగతి అంటే, అక్కడ అద్భుతాలు అంటే అక్కడికి పరిగెత్తడం, ఎక్కడ మహత్కార్యాలు అంటే ఎక్కడికి పరిగెత్తడం, ఎక్కడ ఏది కొత్త వింత ఉందంటే పరిగెత్తే పనిలో ఉన్నారు తప్ప దేవుని కొరకు నిలబడాలని ఆశ, ఆరాటం ఈ రోజున చాలామందిలో కనబడడం లేదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హేరోదు అంటే ఎవరో తెలుసా? అద్భుతాలు జరిగితే వచ్చే వ్యక్తి, అద్భుతాలు జరగకపోతే కనబడే వ్యక్తి. అద్భుతాలు జరిగితేనేమో యేసయ్యని ప్రేమిస్తాడు, అద్భుతాలు జరగకపోతేనేమో యేసయ్యని తృణీకరిస్తాడు. ఈ రోజున నీవెలా ఉన్నావు? ఈ పులిసిన అనుభవాలు వద్దు, ఈ అనుభవాలు వద్దు. సూచక్రియలు జరిగితే వస్తా, సూచక్రియలు జరగకపోతే నేను రాను అనకూడదు. నువ్వు రావాల్సింది వాక్యం కొరకు రావాలి, నువ్వు రావాల్సింది ఉపదేశం కొరకు రావాలి, నువ్వు రావాల్సింది ఆత్మీయ ఎదుగుదల కొరకు రావాలి. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఎన్ని పులిసిన అనుభవాలు చెప్పాను మీతో? ఏమండి, ఎన్ని పులిసిన అనుభవాలు? 3. ఈ పాతదైన పులిసిన పిండిని ఏం చేయాలా? తీసి పారవేసి. ఏమండి, మళ్ళొక్కసారి కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండితో కాకుండా నిష్కాపట్యము, సత్యము అనే పులియని రొట్టెతో పండుగ చేద్దాం. హల్లెలూయా. పులియని రొట్టెతో పండుగ చేద్దాం. చెప్పండి, ఏ రొట్టెతో పండుగ చేద్దాం? హల్లెలూయా. అర్థమవుతుందా? పులిసిందంతా తీసి పారవేద్దాం, దేవునికి విరోధమైనవన్నీ తీసి పారవేద్దాం. హల్లెలూయా. పులియనిది అంటే పొంగనిది అనగా తగ్గింపు స్వభావం, విధేయత, లోబడే మనస్సు, సమర్పణ, ప్రతిష్ట, ఇవన్నీ పులియని రొట్టెలో ఇమిడి ఉన్నాయి. ఈరోజున మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సింది ఇదే. పులియని రొట్టెతో మనం ఏం చేయాలి? పండుగ ఆచరించాలి. ఒక మంచి మాట ఇందాక చెప్పాను కదా, పండుగ ఎప్పుడైతే ప్రారంభిస్తావో విడుదల అప్పుడే మొదలవుద్ది. పండుగ ఎప్పుడైతే చేస్తావో వ్యర్థుడు నీ మధ్యలో సంచరించడు. పండుగ ఎప్పుడైతే చేస్తావో వాడు బొత్తిగా నాశనం అయిపోతాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితమే ఒక పండుగగా మారిపోద్ది. ఈ ఉపవాస పండుగలలో నీలో ఆత్మ సంబంధమైన మార్పు రావాలి. ఆత్మ సంబంధమైన మార్పు నువ్వు కోరుకోవాలి. హల్లెలూయా. పాత అనుభవాలు మొత్తం తీసి పారవేయాలి. పాత అనుభవాలు తీసి పారవేసాయి. నువ్వు నూతన పరచబడడానికి ఇష్టపడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, సేవకుడు ఏం బోధిస్తున్నాడు,
సేవకుడు ఏం ఉపదేశిస్తున్నాడు అని చెప్పి వాటిని నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడాలి, వాటిని ఆచరణలో పెట్టడానికి ఇష్టపడాలి తప్ప యేసు ప్రభువుని ప్రశ్నలేసి అయ్యా నువ్వు ఏదైనా చేస్తే నేను చూస్తేనే నమ్ముతా అని అనకూడదు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు అందుకే సైలెంట్గా ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో కార్యాలు చేయడు. అదేంటో కొత్తగా వస్తారు, అసలు ఏం ఆశించరో, వాళ్ళ జీవితాల్లో అడావుడిగా కార్యాలు బోళ్ళని జరుగుతాయి. ఎంతో కాలంగా నిరీక్షించే వారి జీవితంలో ఏ కార్యాలు వాళ్ళకేం ఆశ్చర్యం. ఇదంటే మేము ఎంతకాలం చూస్తున్నాం, మాకు జరగట్లేదు ఏంటంటే నీ ఫోకస్ అంతా దానిపైన ఉంటాయి. వీళ్ళేమో దేవుని పైన పెట్టారు. మరి ఈ రోజున నీ దృష్టి దేనిపైన ఉంది? ఈ ఉపవాస పండుగలలో నీ జీవితమే ఒక పండుగగా మారాలి. అంటే ఆ పాతదైన పులిసిన పిండిని అందరు చెప్పండి ఏం చేయాలి? తీసి ఇక మీదట నువ్వు పొంగడానికి ఇష్టపడొద్దు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు నలుగురికి చూపించుకోవడానికి అస్సలు ఇష్టపడొద్దు. నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండు, నిన్ను నీవు ఏవండి సమర్పించుకొని ఉండు, అణిగి మణిగి ఉండు, లోబడి ఉండు. తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నీ ప్రతి అక్కర తీరుస్తాడు. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని, ఈ ఉపదేశాన్ని నేను ముగిస్తున్నాను. తరతరాల శాపాన్ని ఆయన కొట్టివేసి ఒక గొప్ప విడుదల నీకు అనుగ్రహిస్తాడు. ఒక మంచి మాట చెప్పి నేను ముగించనా? ఎప్పుడైతే పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ ప్రారంభించారో ఇశ్రాయేలీయుల అరణ్య యాత్ర ప్రారంభమైంది. ఇశ్రాయేలు విడుదల ప్రారంభమైంది. విడిపించబడిన వారిని దేవుడు ఎక్కడి వరకు నడిపించాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అందరు చెప్పండి ఏ దేశానికి? నిన్ను కూడా అట్టి అనుభవాల్లోకి నా దేవుడు నడిపించునుగాక, పరమ కనానులో నిన్ను చేర్చునుగాక. అంటే ఇప్పుడు మన బలహీనతలన్నీ తీసి పారవేసుకోవాలి, మన అవిధేయతలన్నీ తీసి పారవేసుకోవాలి. మన ఉపవాస పండుగల్లో చేయాల్సింది ఏంటంటే దేవునికి విరోధమైనవి ఏమైనా ఉంటే వాటిని పరిశీలన చేసుకొని వాటిని అన్నిటినీ తీసి పారవేయాలి. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఏమండి, పరిసయ్యుల అనుభవాలు ఉన్నాయా? సద్దూకయ్యుల అనుభవాలు ఉన్నాయా? హేరోదు అనుభవాలు ఉన్నాయా? అవన్నీ పులిసిన అనుభవాలు. అందుకే యేసయ్య అంటాడు జాగ్రత్త పడండి. ఏం పడాలి? పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. సద్దూకయ్యులు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. హేరోదు అను పులిసిన పిండిని గురించి. ఎందుకంటే అవి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. అవి నువ్వు పొందవలసిన ఆశీర్వాదానికి అడ్డుబండలుగా మారిపోతాయి. ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. మరి ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోగలవా? ప్రభుతో ఒక మాట ఇవ్వగలవా? ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను దేవునితో చెప్పగలవా? మోకరించి కన్నులు మూయండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కన్నులు మూయండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనందరితో చాలా తేటగా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. మోకరించిన వాళ్ళు మీ రెండు చేతులు పైకెత్తండి. మోకరించిన వాళ్ళు మీ రెండు చేతులు పైకెత్తండి. ప్రభువు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు.